హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సున్నుండలు. సున్నుండలు చేయడానికి 3 కప్పులు మినపగుళ్ళు, 2.5 కప్పులు బెల్లం, 1/4 కప్ బాదం, 1/4 కప్ పంచదార పలుకులు తీసుకున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మినపగుళ్ళు చక్కగా తుడుచుకుని శుభ్రం చేసుకోవాలి. ట్రెడిషనల్ సున్నుండల రెసిపీలో బాదం కలుపుకొని చేసుకుంటే మరి కాస్త ప్రోటీన్, కమ్మదనం, రుచి కూడా పెరుగుతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో మినపగుళ్ళని నిదానంగా దోరగా వేయించుకోవాలి. మినపగుళ్ళు ఈ రంగులోకి వచ్చాక వేగినట్టు. మినపగుళ్ళు బాగా వేగాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న బాదాం వేసి వేయించుకోవాలి. బాదాం పూర్తిగా వేగక్కర్లేదు, ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. వేయించినవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మినపగుళ్ళు మెత్తగా అయ్యాక బెల్లం వేసి మిక్సీ చేసుకోవాలి. రెండు ఒకసారి కలిపి చేస్తే పిండి అంతా మెత్తగా రాదు. పప్పు పొడి, బెల్లం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పంచదార పలుకులు వేసి కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండే సున్నుండల్లో మధ్య మధ్యలో వచ్చే కరకరలాడే పంచదార పలుకుల వల్ల సున్నుండలకి వేరే టెక్స్చర్ వస్తుంది. తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా వేడి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నాకు 1.5 కప్పు నెయ్యి పట్టింది ఈ మొత్తానికి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికి ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.